వెల్కమ్ టు మాట్రీ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం అండి. మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అవునండి, మన ప్రభువారికి సమస్తము కూడా అది సాధ్యమేనంటండి. మనకి అసాధ్యం అవ్వచ్చు కానీ ఆయనకి సాధ్యమేనంటండి. అవునండి, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఒక 2 years బ్యాక్ అండి, మాకున్న చర్చ్ ప్లేస్లో ఒక చిన్న చర్చ్ మేము కట్టాలి అనుకున్నాము. అయితే అది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని అండి. ఫస్ట్ మేము అనుకున్నాం కట్టేద్దాం చేసేద్దాం అని అనుకున్నాము. కానీ తర్వాత ఆలోచిస్తే అసలు ఇది ఎలాగ సాధ్యము, కట్టేద్దామని అనుకున్నాము, ఇది ఎలా సాధ్యం ప్రభువా అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి. అయితే మరి ఇది బంజారా హిల్స్లో ఉండబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని అండి. అయితే ఆ రోజు ప్రభువారు నాకు చెప్పిన మాట ఏంటంటే, మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనే వాక్ చేత నన్ను బలపరచడం జరిగిందండి. అవునండి, మరి తర్వాత నెక్స్ట్ 2 years తర్వాత మరి అద్భుతంగా అక్కడ స్టార్ట్ చేయడము, మరి కంప్లీట్ చేయగలగడము మరి జరిగిందండి. అవునండి, మరి స్టార్ట్ చేసి సగం కట్టి మరి సగంలో వదిలిపెట్టలేదు కానీ ప్రభువారు మా చేతులను బలపరిచారండి. ఎంత అద్భుతమైన రీతిలో ఇది ఎలాగ సాధ్యము అని ఆ రోజు నేను ఎంతో భయపడ్డాను. కానీ దేవుడు అంటున్నారు, నాకు సమస్తము సాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పి. అవునండి, మరి ఈరోజు మేము లైట్స్ పెట్టాలి, ఈరోజు మేము ఫ్యాన్స్ పెట్టాలి, ఎలా దేవుడు మా చేతులను బలపరిచారు అనేది నిజంగా ఒక్కొక్కటి అది ఒక సాక్ష్యమేనండి. ఒక మార్నింగ్ చూస్తే చేతిలో డబ్బులు ఉండేవి కాదు, కానీ మరి ఈవినింగ్ టైం కల్లా మరి ఆ కట్టవలసిన టైంకి మేము కట్టగలిగే వాళ్ళమండి. అవునండి, ఇవంతా కూడా దేవుడు మరి బలపరచడం, ఆ చేతులను బలపరచడం బట్టి నేను చేయడం జరిగింది. అందుకే పౌలు అంటున్నారు కదండి, నన్ను బలపరచుము అని యందు నేను సమస్తము చేయగలను అంటున్నారండి. అవునండి, మనల్ని బలపరిచేది దేవుడే. మనకి అసాధ్యం అవ్వచ్చు, మన వల్ల కాకపోవచ్చు, అయ్యో ఇది నా వల్ల ఎలాగ సాధ్యము అని చెప్పి మనం అనుకోవచ్చేమోనండి. కానీ ప్రభువారు అంటున్నారండి, మీకు అసాధ్యం అవ్వచ్చేమో కానీ నాకు సమస్తము సాధ్యము అంటున్నారండి. అవునండి, మనల్ని బలపరచు దేవుని యందు మనము సమస్తము కూడా మనం చేయగలమండి. ఓకేనండి, మరి ఈరోజు మరి మీరు ఏ విషయంలో అయినా భయపడుతున్నారా? మరి ఇది నాకు అసాధ్యము, ఇది నా జీవితంలో ఎలాగ జరుగుతుంది, ఎలాగ నేను ముందుకెళ్ళగలను అని చెప్పి మీరు అనుకుంటున్నారా? ప్రభువారు అంటున్నారండి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటున్నారండి. ఓకేనండి, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా, మరి ఎవరైతే మరి భయపడుతున్నారో ఇది నాకు ఎలాగ సాధ్యమో అనుకుంటున్నారేమో తండ్రి, నాయన ప్రభా వారికి అసాధ్యం అవచ్చు నాయన, కానీ మీకు సాధ్యం ప్రభా. దేవా నాయన, ఆ పనులన్నీ కూడా ప్రభా యేసయ్య, కార్యములన్నీ కూడా మీరు సఫలపరచమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.